వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ ముంబై హైవే కంకోల్ నుంచి మనకి మేలసంగంకి వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్ మనకి మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్ అన్నట్టుంది. అలాగే నిమ్స్కి వెళ్ళే మొదటి రోడ్ కూడా ఇదే అవుతుందండి. మనకి ఈ రోడ్డు కానుకొని ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ వెంచర్ వచ్చింది మనకి 25 ఏకర్స్ అండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ వెంచర్ మనకి కంప్లీట్గా 25 ఏకర్స్ ఉంటుందండి. అలాగే డిటిసిపి రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి. ఇప్పుడు మనకి ఈ రోడ్డు కూడా మనకి 80 ఫీట్ రోడ్ ఇచ్చామండి. మనకేంటంటే మనకు ప్రజెంట్ ఉన్న ఆ డిటిసిపి నార్మ్స్ ప్రకారం అయితే మనకి మ్యాక్సిమం 80 ఫీట్ రోడ్ అనేది రాదండి. ఈ వెంచర్లో నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఈ వెంచర్లన్నింటిలో పైకి మనకి 80 ఫీట్ రోడ్డు ఉన్న వెంచర్ ఇది ఒక్కటేనండి మనకి. దానివల్ల ఏంటంటే సేల్స్ కూడా బాగా జరుగుతున్నాయి. అలాగే డెవలప్మెంట్స్ వర్క్స్ కూడా మనకి బాగా స్టార్ట్ అవుతున్నాయి, బాగానే జరుగుతుందండి. పార్క్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, మనకి అలాగే ప్లాట్ సంబంధించిన డెవలప్మెంట్స్ కావచ్చు చాలా ఫాస్ట్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మనకి ఈ వెంచర్లో ప్లాట్ సైజెస్ వచ్చింది 165 నుంచి స్టార్ట్ ఉంటాయి. 165, 183, 200 ఆ రేంజ్లో ఉంటాయండి మనకి. అలాగే మనం ఏంటంటే ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ కూడా డిటిసిపి నార్మ్స్ ప్రకారం అనేవి వితిన్ 2-3 మంత్స్లో కంప్లీట్ చేస్తామండి. మనకి సేల్స్ వైజ్గా తీసుకుంటే మనకేంటంటే ఈ వెంచర్లో ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సేల్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. మనము ప్రైస్ కూడా జస్ట్ ఒక చాలా నార్మల్గానే పెట్టాం. రోడ్డుగా అనుకోనంటే మనకి జస్ట్ ఒక 14,000 అన్నట్టు పెట్టామండి ప్రైస్ కూడా. ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్ మనకి లొకేషన్ వైజ్గా తీసుకున్నట్లయితే ఇది కంకోల్ అంటే హైవేకి జస్ట్ ఒక 300 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. అలాగే ఓక్సన్ యూనివర్సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. నిమ్స్కి వెళ్ళే మొదటి రోడ్డు మనకి. దీంతో పాటుగా ఇంకో విషయం ఏంటంటే మనకి సదాశివపేట కావచ్చు, సంగారెడ్డి కావచ్చు చాలా నియర్ బైలోనే ఉంటాయి మనకి ఈ వెంచర్ నుంచి. ఇంకో ఈ వెంచర్ గురించి ఇంకో హైలైట్స్ ఏమంటే మనకి ఈ వెంచరు మనకి హౌసెస్ కానుకొని ఉంటుంది కాబట్టి మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ అన్నట్టు ఉంటుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి పక్కనే మనకేంటంటే హౌసెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా ఈ వెంచర్లో ఈజీగా రెంట్స్ కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే మనకి ల్యాండ్ తీసుకున్న కస్టమర్స్కి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచినే మనకి ఈ వెంచర్ పక్కనే మనకి కళ్యాణ మండపం అనేదండి. అంటే కళ్యాణ మండపం అంటే ఫంక్షన్ హాల్ అన్నట్టు ఉంటుంది. అలాగే మనకి ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకి చాలా వరకు వెంచర్స్ ఉంటాయండి. కాకపోతే ఈ వెంచర్ ఏంటంటే మనకి కంకోళ్ళు విలేజ్ కానుకొనే ఉంటుంది కాబట్టి మంచి డిమాండ్ అనేది ఉందండి ప్రజెంట్ మనకి. అలాగే రిజిస్ట్రేషన్ ఇష్యూస్ కూడా ఏం లేవండి. మనకి అమౌంట్ పే చేసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి చూడండి ఈ వెంచర్లో మీరు ప్లాట్ తీసుకోవడానికే చూడండి. ఎందుకంటే మనకి జస్ట్ ఒక 300 మీటర్స్లో అది కూడా మనకి విలేజ్ కానుకొని ఇట్లాంటి వెంచర్ దొరకడం అనేది చాలా చాలా తక్కువే ఉంటాయండి మనకి. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణలో కూడా ల్యాండ్ రేట్స్ మనకి చాలా వరకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వెంచర్లో మనం నార్మల్ ప్రైస్కే పెట్టామండి. ఎందుకంటే ఆఫర్ ప్రైస్ అన్నట్టు పెట్టాం. మనం 1-2 మంత్స్లో రేట్ పెంచే అవకాశం ఉంటుందండి. అలాగే ఇక్కడ నుంచి మనం తీసుకుంటే రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక అంటే వెంచర్ బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా. మనకి ఈ వెంచర్ ఆనుకొని మనకి హౌసెస్ అనేవి కూడా చాలా క్లోజ్గానే ఉంటాయి. అలాగే మనకి ఈ లెఫ్ట్ సైడ్ వచ్చిన మనకి ఫంక్షన్ హాల్ అండి. కొద్దిగా ముందుకెళ్ళే కొద్ది మనకి ఏంటంటే హౌసెస్ ఉంటాయి కాబట్టి మనకి ఫ్యూచర్లో ఈజీగా కన్స్ట్రక్షన్ చేసుకునేదానికి చాలా అనుకూలమైన వెంచర్ అండి. మీరు ఒకసారి ఈ వెంచర్ విజిట్ చేయండి, మీకే కంప్లీట్గా అర్థమవుతుంది ఏంటి అనేది. ఎందుకంటే మనకి ఎక్కడో మనకి డిటిసిపి వెంచర్స్ అంటే హైవే నుంచి ఎక్కడో లాంగ్లో కూడా మనకి 12,000, 13,000 ఆ రేంజ్లో అమ్మేస్తున్నారండి. మనకి ఈ రోడ్డుకి అలాగే ఈ హౌసెస్ కానుకొని అంటే చాలా బెటర్ కాబట్టి కస్టమర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. మీరు కూడా ఒకసారి చూడండి. అలాగే అక్కడ లాస్ట్లో వచ్చింది మనకి ముంబై హైవే అండి. అది ముంబై హైవేకి సంబంధించిన ఫ్లైఓవర్. అక్కడ బస్సులన్నీ వెళ్ళేవి. మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.